ఫ్రెండ్స్ తేజ సజ్జా మిరాయి అంట చూడండి చూద్దాం ముందైతే ఈ టీజర్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇందులో స్టన్నింగ్ ఏంటంటే హనుమాన్ మూవీ హిట్ అన్నారు, బ్లాక్ బస్టర్ అన్నారు, 300 కోట్లు కొట్టింది అన్నారు. మరి ఆ హీరో నుండి వస్తే కనీసం 1 మిలియన్ వ్యూస్ కూడా రాలేదు. ఇది ఏందో నాకైతే అర్థం కాలేదు అనమాట. హిందీలో కూడా ఈ యొక్క టీజర్ నువ్వు డేకట్లా చూద్దాం. రిలీజ్ అయిన తర్వాత ఏమైతే ముందైతే మనం టీజర్ చూసి ఒక పాయింట్ బయట తెద్దాం సినిమా ఎట్లుంటుంది అనేది. గ్రంథాన్ని చూపించారు భయ్య. ఫస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యోధా అశోక చక్రవర్తి సమ్రాట్ అంటే రాజు కూడా వస్తాడు. నా కార్తికేయ మూవీ గుర్తొస్తుంది భయ్య. మీకేది గుర్తొచ్చింది అనేటట్టు కూడా డెఫినెట్గా చెప్పండి. గ్రహణం అంటే విలన్, అమావాస్య. తెలుగు సినిమాలాగా అనిపించలాగా కొన్ని సీన్లు సమూరాయి గుర్తొస్తుంది. హీరో ఎంట్రీ తేజ సజ్జా. వావ్, హీరోయిన్ కూడా బాగుందిగా. మిరాయ్ తల్లి ఫైట్లో సూపర్ యోధా. మిరాయ్ సూపర్ యోధా బాగుంది భయ్య. కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ బై, విష్ణుప్రసాద్ ప్రొడ్యూసర్. 18th April 2025 3D రిలీజ్. ఆల్మోస్ట్ 1 year ఉంది. చాలా అంటే చాలా బాగుంది. తెలుగు టీజర్గా అనిపిట్లా. సో మన వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారేమో. రేపటికల్లా మంచిగా ట్రెండింగ్లో ఉంటుంది. రేపటికల్లా వ్యూస్ అయితే బేభత్సంగా అవుతాయి. ఇంకా అందులో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక రాజ్యాన్ని కాపాడటం చుట్టూ తిరుగుతుంది. హీరో యొక్క క్యారెక్టర్ కూడా యూనిక్గా ఉండబోతుంది. హీరోయిన్ కూడా బాగుంది. లేడీస్తో చేసేటటువంటి ఫైట్, సమూరాలాగా కత్తి దూచేటటువంటి ఫైట్లు అయితే ఉన్నాయి, ఇంకా హైలైట్గా నిలబడుతుంది అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో మీకు ఏ విధంగా అనిపించింది టీజర్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్. చాలా బాగుంది. కొద్దిగా డే కానీ ఎలాంటి ఎంకరేజ్ చేస్తేనే ఇంకా ఎలాంటివి వస్తాయి. లేదంటే రొటీన్ కొట్లే మనం చూడాల్సి వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి.